యేసు ప్రభు ఎవరిలో జీవిస్తాడో ఆ మనిషి యొక్క క్రియలు మారిపోతాయి, ఆ మనిషి పద్ధతులు మారిపోతాయి. లోకమంతా నాది అని ఉంటుంది, కానీ యేసు ప్రభు చిత్త ప్రకారం నచ్చినప్పుడు, నువ్వు భక్తిమంతురాలిగా మారినప్పుడు నీ భక్తులకి నువ్వు పిచ్చిదానే కనపడుతుంది. ఎల్లప్పుడూ నిన్ను అదే ఏమంటుందని టెనేసుకొని కూర్చుంటోళ్ళు ఎక్కువ భక్తి ఎక్కువ చేసినావు అనుకో, అమ్మో ఎక్కువసేపు ఉంటే ఈ భక్తి నాకు పుడుతుంది, నాకు పిచ్చి పుడుతుంది అని చెప్పి వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ అయిపోతారు. అర్థమవుతుందా? లోకమంతా మనకు దూరం అయిపోతుంది, చెత్తంతా మనకు దూరం అయిపోతుంది, తాళంతా మనకు దూరం అయిపోతుంది. చివరికి మనం ఒక్కరిగానే మిగిలిపోతాము, మనతో యేసు ఉంటాడు. హల్లెలూయా. 10,000 కంటే ఆయన ఉన్నతమైన వాడు, 10 లక్షల కంటే ఉన్నతమైన వాడు, ఈ ప్రపంచం అంతటి కంటే ఉన్నతమైన వాడు. ఏది లేకపోయినా